शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे गुरवे सर्वलोकानां विषये गौरवदिनां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां विश्वेशं माधवं डुण्डिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गण्डां भवानीं मणिकर्णिकां तीष्टदन्तमहाकाय कल्पान्तदानोपमा भैरवाय नमस्तुभ्यं अनुज्ञां दातुमर्हसि। अन्नपूर्णे सदापूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेतु। व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुरतातं तपोनिधिम्। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। ఏ నియమమైతే వారు ఏర్పాటు చేసుకున్నారో ఆ నియమభంగమైంది, ప్రతిజ్ఞాభంగమైంది అనేటువంటి ఉద్దేశంతో అర్జునుడు 12 సంవత్సరాలు వనవాసం చేయాలి అనేటువంటి సంకల్పం తీసుకొని వనవాసాన్ని బయలుదేరాడు. అర్జునుడు వనవాసానికి వెళ్తూ ఉంటే వేదవిధులు మహాత్ములు అయినటువంటి బ్రాహ్మణులు కూడా అర్జునుడు వెనకాల వెళ్ళారు వనవాసానికి. ఇందులో వేదాంగాలు బాగా అధ్యయనం చేసిన వారు ఉన్నారు, ఆధ్యాత్మ చింతన తత్పరులందరూ ఉన్నారు, బ్రహ్మచారులు ఉన్నారు, పురాణాలు తెలిసిన వారు ఉన్నారు, భక్తులు ఉన్నారు, పౌరాణికులు అంటే పురాణాలు వినిపించేటువంటి వారు ఉన్నారు, సన్యాసులు, వానప్రస్థులు, కథలు చెప్పేటువంటి వారు, దివ్యమైనటువంటి ఆఖ్యానాలన్నీ వినిపించేటువంటి వారు, శ్రావ్యంగా చెప్పగలిగినటువంటి వారు, వారందరూ కూడా అర్జునుడి వెనకాల వెళ్ళారు. ఎలా వెళ్ళారు అంటే ఇంద్రుణ్ణి ఏ రకంగా దేవతలు అనుసరించి వెళ్తుంటారో ఆ రకంగా అర్జునుడి వెనకాల వారందరూ వెళ్ళారు. పవిత్రమైనటువంటి తీర్థాలు, సముద్ర తీరాలు, దేశాలు, వనాలు అన్నీ చూశాడు. మార్గమధ్యంలో హరిద్వార్ చేరుకున్నాడు. స గంగాద్వారమాశ్రిత్య నివేశం అటరోత్ ప్రభువు అంటే గంగాద్వారము అంటే హరిద్వారం. హరిద్వారం చేరుకున్నాడు. అక్కడ ఈ బ్రాహ్మణులందరూ ఉన్నారు. అక్కడ అగ్నిహోత్రాన్ని వెలిగించారు గంగా తీరంలో. జితేంద్రియులైనటువంటి వారు, సన్మార్గులైనటువంటి వారందరూ కూడా పువ్వులు, కానుకలు సమర్పించారు. ఆ బ్రాహ్మణులందరూ అగ్నిహోత్రం చేస్తుంటే ఆ గంగా తీరం అంతా కూడా చాలా శోభాయమానంగా కనిపించింది. అర్జునుడు స్నానం కోసమని గంగా నదిలోకి వెళ్ళాడు. స్నానం ఆచరించాడు. పితృతర్పణాలు, దేవతా తర్పణాలు చేశాడు. ఇది ప్రతివాడు చేయవలసిన విధిది. అవన్నీ నదిలోనే చేశాడు. చేసి అగ్నికార్యం చేయడానికి కోసమని ఒడ్డుకొచ్చాడు. ఇది విధానం. అతడు ఎప్పుడైతే ఆ తీరానికి చేరుకుని గట్టెక్కుతున్నాడో ఒక నాగరాజ కన్య, ఆమె పేరు ఉలూపి, ఆమె అతడి చెయ్యి పట్టుకొని అతడి మీద ఆసక్తి కలిగి అతన్ని ఆ నదిలోకి తీసుకెళ్ళిపోయింది, నీటిలోకి. ఆ నాగుడికి రాజు ఉన్నాడు. అతని పేరు కౌరవ్యశ్చాధ, కౌరవ్యుడు అతని పేరు, నాగరాజు. అతని మందిరంలో అర్జునుడు వెళ్ళాడు. మందిలోకి తీసుకెళ్ళబడిగాడు. ఆమె ఉలూపి అర్జునుడిని ఆ నాగరాజు యొక్క మందిరంలోకి తీసుకువెళ్ళింది. అక్కడ అగ్నిని చూశాడు అర్జునుడు. వెంటనే అగ్నికార్యం పూర్తి చేశాడు. నేనెవరు, నన్ను ఎందుకు తెచ్చావు, నువ్వేమిటి అని ఏమి అడిగాడండి? ఏమీ అడగలేదు.
సంధ్యావందనము పితృతర్పణము దేవతాతర్పణం చేస్తున్నాడు, అగ్నికార్యం చేయాలి. అగ్నికార్యం చేయడం వల్ల వెంటనే అగ్ని చూశాడు, వెంటనే అగ్నికార్యం చేసాడు. అది తత్పరత, ధర్మ తత్పరత అంటే అది. ఇవాళ సంధ్యావందనం చేయలేదండి అంటాం మనం. నేర్చుకోవాలి వారి నుంచి. ఎప్పుడైతే అతడు అగ్నికార్యం చేశాడో అగ్నిదేవుడు సంతోషించాడు, వెంటనే ఫలితం కలుగుతుంది మనకు. అగ్నికార్యం పూర్తి చేసి అప్పుడు ఉలిపితో అన్నాడు అర్జునుడు, ఏమిటమ్మా ఇటువంటి సాహసం చేసావు, నువ్వెవరు, ఏమిటి అని అడిగాడు. ఐరావత కులే జాత టోరువ్యో నామపన్నగ తస్యాస్మి ద్వైత రజన్ను ఉలూపి నామపన్నది. నేను రాజరాజ వంశంలో పుట్టినటువంటి ఐరావత వంశం మాది. ఆ వంశానికి చెందిన రాజరాజు అయినటువంటి కౌరవుడు ఉన్నాడు, అతని కుమార్తె నేను. నా పేరు ఉలిపి, నేను నాగకన్యని. మీరు స్నానాన్ని గంగా నదిలో దిగారు, చూశాను. నేను మీ పట్ల ఆకర్షితురాలనయ్యాను, నా హృదయాన్ని మీకు సమర్పించాను, నన్ను నేను మీకు సమర్పణ చేసుకుంటున్నాను అన్నది. అప్పుడు అర్జునుడు, మా అన్నగారైన ధర్మరాజు గారి ఆజ్ఞకి లోబడి ఉన్నానమ్మా, నేను పరాధీనుడిని. నేను చూడండి, ఆ వయసులో కూడా నేను పరాధీనుడిని అని చెప్తున్నాడు. మా అన్నగారు ఏమి చెప్తే అదే నేను చేస్తాను. 12 సంవత్సరాలు నేను బ్రహ్మచర్య దీక్షలో ఉండి వనవాసం చేస్తున్నాను. అయితే నేను నీకు హితం చేయాలనుకుంటున్నాను. ఎప్పుడు నేను అసత్యం పలకలేదు. అనృతం నృతపూర్వంచ, ఇంతవరకు ఎప్పుడు అబద్ధం నేను చెప్పలేదు. నాకు అసత్య దోషం కలగకూడదు, నీకు ప్రియం కలగాలి, ధర్మలోపం కలగకూడదు. అసత్య దోషం కలగకూడదు, ఆమెకి ప్రియం జరగాలి, ధర్మలోపం జరగకూడదు. ఈ 3 విషయాలు దృష్టిలో పెట్టుకుని ఏమిటి చేయాలో చెప్పు అన్నాడు. ఇప్పుడు ఆమె, నువ్వు ఎవరి ఆజ్ఞానుసారంగా బ్రహ్మచర్యం చేస్తున్నావో, వనవాసాన్ని బయలుదేరావో అవన్నీ నాకు తెలుసును. ఈ ద్రౌపది విషయంలో మీరు ఏర్పరచుకున్నటువంటి ఒక నియమం ఏదైతే ఉందో ఆ నియమభంగం అయింది కాబట్టి 12 సంవత్సరాలు నువ్వు అరణ్యవాసము బ్రహ్మచర్యం చేయడానికి బయలుదేరేమనే విషయం నాకు తెలుసునయ్యా. ఈ ధర్మరాజు గారి నియమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఇందులో ఎక్కడా ధర్మలోపం అనేటువంటి విషయం లేదు. అయితే మరొక విషయం ఉంది, ఎవరైతే ఆర్తితో వస్తారో అటువంటి వాళ్ళని రక్షించడం అనేది క్షత్రియుడి కర్తవ్యం. నేను నిన్ను ఆర్తితో నేను ఆశ్రయం కోరాను. నువ్వు నన్ను రక్షించినట్లయితే ఇక్కడ ధర్మలోపం ఏమీ జరగదు. ఈ దీనిను కనుక ధర్మాతిక్రమంగా భావించినట్లయితే నేను ప్రాణదానం చేస్తాను. నేను ప్రాణదానం చేస్తే ఇంకా అది గొప్ప ధర్మం అవుతుంది కదా అన్నది. అని నేను నీ భక్తురాల్ని, నన్ను నువ్వు స్వీకరించవలసింది. ఆర్తుల్ని రక్షించడం అనేది సత్పురుషుల యొక్క కర్తవ్యము, మొదటి కర్తవ్యము అన్నది. భక్తాంచ భజమాం పార్థ సతామేతాన్ మతం ప్రభో. ఒకవేళ నువ్వు కనుక నా ఈ ప్రార్థన మన్నించకపోతే నేను మరణించినట్టుగా భావించవయ్యా. ప్రాణదానం చేసి ఉత్తమమైన ధర్మాన్ని నువ్వు అనుష్ఠించు అని చెప్పింది. నేనెంతో ఆశతో నీ శరణు కోరాను, నాకు ప్రియం చేయవలసింది అంటే అప్పుడు అర్జునుడు ఆ ధర్మబద్ధంగానే ఉంది ఆమె చెప్పింది అనుకున్నాడు. సరే, ఆ రాత్రి అక్కడ గడిపాడు. గడిపిన తర్వాత సూర్యోదయం అయిన తర్వాత ప్రాతకాలంలో ఈ కౌరవుడు భవనం ఏదైతే ఉందో అక్కడి నుంచి బయటకు వచ్చాడు. ఉలీపితో కలిసి అర్జునుడు గంగాద్వారానికి వచ్చాడు. అక్కడ ఆమె అతన్ని విడిచిపెట్టి తన భవనానికి తిరిగి వెళ్ళిపోయింది. ఆమె కొన్ని వరాలు ఇచ్చింది. నీటిలో నువ్వు ఎప్పుడు కూడా అజేయుడుగా ఉంటావు, నీటిలో ఎప్పుడు కూడా నీకు అపజయం అనేది కలగదు, జలచరాలన్నీ కూడా నీకు వశమై ఉంటాయి అని వరమిచ్చి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వారిద్దరికీ కలిగినటువంటి పుత్రుడే ఇరావంతుడు. ఆవిడ ఐరావత వంశంలో వచ్చింది కాబట్టి ఈమె పేరు ఉలూపి. ఉలూపి అర్జునుడు యొక్క సంతానమే ఇరావంతుడు అనే పుత్రుణ్ణి వారికి అన్నారు. అటు పిమ్మట ఇంద్రకుమారుడైనటువంటి అర్జునుడు ఈ బ్రాహ్మణులందరికీ ఈ విషయం అంతా తెలియజేశాడు.
తెలియజేసి అక్కడి నుంచి హిమాలయ ప్రాంత ప్రదేశానికి బయలుదేరాడు. అక్కడ మధ్యలో ఉన్నటువంటి పర్వతాలు వశిష్ఠ పర్వతము, భృగుతుండము ఇత్యాది అన్నీ దర్శనం చేసుకుంటూ శౌచ స్నానాది కర్మలన్నీ కూడా చేసుకుంటూ ఆ తీర్థయాత్రలు చేస్తున్నాడు. బ్రాహ్మణులందరికీ కూడా నివాస గృహాలను ఏర్పాటు చేశాడు. వేల కొలది గోవుల్ని వారి అనుష్ఠానానికి ఉపకరించే విధంగా సమకూర్చాడు. అక్కడ హిరణ్యబిందు తీర్థములో స్నానం చేశాడు. అక్కడ పవిత్రమైనటువంటి స్థలాలన్నీ చూశాడు. ఈ హిమవత్పర్వత ప్రాంతంలో తూర్పు దిశగా ఆయన ప్రయాణం చేశాడు. ఈ రకంగా అవన్నీ తీర్థయాత్రలు చేసుకుంటూ నైమిషారణ్యం వచ్చాడు. నైమిషారణ్యంలో ఉత్పలని నది, నంద, అపరనంద, కౌశికి, మహానది, గయా తీర్థం, గంగా ఈ నదులన్నీ చూశాడు అక్కడ నైమిషారణ్యంలో. ఈ రకంగా తీర్థాలు, ఆశ్రమాలు అన్నీ దర్శనం చేసుకుంటూ ఎందుకు చేయాలి అంటే చెప్తున్నారు ఇక్కడ. ఏవం తీర్థాన్ని సర్వాణి పశ్యమాన సదాశ్రమాన్ను ఆత్మన పావనం కుర్వన్ను బ్రాహ్మణేభ్యో దదోచగా. తన్ని తాన్ని పరిశుద్ధి చేసుకోవడం కోసం తీర్థాలు, స్నానాలు, ఆశ్రమాలు, దర్శనాలు ఇవన్నీ కూడా చేయాలి. ఈ బ్రాహ్మణుడికి అనేకమైనటువంటి గోదానాలు చేశాడు. అటు తర్వాత అంగ, వంగ, కళింగ ఈ దేశాలన్నీ కూడా తిరిగాడు. అక్కడ ఉన్న తీర్థాలు, పుణ్యమైనటువంటి మందిరాన్ని అన్ని దర్శనం చేసుకున్నాడు. శాస్త్రవిధిగా బ్రాహ్మణుడికి ఏవైతే దానాలు చేయాలో అవన్నీ చేశాడు. చూడండి, అడుగడుగునా స్నానం చేశాడు, దానం చేశాడు, స్నానం చేశాడు, దర్శనం చేశాడు, దానం చేశాడు. ఇవే చెప్తున్నారు. అంటే మనం తీర్థాలకి అడిగి వెళ్ళినప్పుడు స్నానం చేయాలి, దానం చేయాలి. ఈ రకంగా అర్జునుడు ఈ కళింగ నగర ద్వారంకి వెళ్ళాడు. అక్కడ వారందరూ అనుమతి తీసుకొని సముద్ర తీరాన్ని చేరుకున్నాడు. ఆ తర్వాత కళింగ దేశాన్ని దాటి వెళ్ళాడు. అనేక దేశాలు, మందిరాలు అన్నీ చూస్తూ ముందుకు వెళ్తున్నాడు. మహేంద్ర పర్వతాన్ని చూశాడు. అక్కడి నుంచి సముద్ర తీర్థయాత్ర చేస్తూ మణిపురం చేరాడు. ఇదే మణిపూర్, ఇవాళ ఉన్న మణిపూరే మణిపురం. అప్పుడు సముద్ర తీరేన సర్వై శనై మణిపురం జగామహ. అక్కడ పవిత్ర ప్రదేశాలన్నీ దర్శించాడు. ఈ మణిపుర రాజు యొక్క దర్శనం కోసం వెళ్ళాడు అర్జునుడు. ఆ రాజు చిత్రవాహనుడు. అతడు ధర్మవేత్త. ఈ చిత్రవాహనుడి కుమార్తె చిత్రాంగద. స్వేచ్ఛగా ఆ పురంలో తిరిగేటువంటి చిత్రాంగదని చూశాడు అతను అర్జునుడు. వెంటనే మహారాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, మహారాజా, నేను ఉత్తమమైన క్షత్రియ కులంలో పుట్టిన వాడిని, మీ కుమార్తెని నాకు దానం చేయండి అని అడిగాడు. అప్పుడు రాజు అడిగాడు చిత్రవాహనుడు, నాయనా, నువ్వు ఎవరి కుమారుడివి ఏమిటి అంటే, నేను పాండురాజపుత్రుణ్ణి అని చెప్పాడు. అప్పుడు ఆయన అన్నాడు, నాయనా, మా వంశంలో ప్రభంజనంలో అనేటువంటి ఒక మంచి సామర్థ్యం ఉన్నటువంటి రాజు ఉద్భవించాడయ్యా. అతనికి సంతానం లేదు. అందువల్ల తపస్సు చేశాడు. అతను తపస్సు చేస్తే పరమశివుడు సంతోషించాడు అతని తపస్సుని. ఈ వంశంలో ఇక మీద ఒక్కొక్క సంతానం కలుగుతుంది అని అతను వరమిచ్చారు. ఆ తరువాత మా వంశంలో ఒక్కొక్క సంతానమే కలుగుతున్నారు. నా పూర్వులందరికీ కూడా పుత్ర సంతానం కలిగింది. నాకు మాత్రం ఒక కులవర్ధకురాలైనటువంటి పుత్రికి మాత్రమే కలిగింది. నా దృష్టిలో ఈమె పుత్రికి కాదు, పుత్రుడితో సమానంగా చూస్తున్నాను నేను. అందువల్ల ఈమెకి ఎవరైతే కుమారుడు పుడతాడో ఆ కుమారుడు అంటే దౌహిత్రుడు. ఆ దౌహిత్రుడు నాకు కూడా కుమారుడే. అంటే నా కుమారుడు లేదు కాబట్టి దౌహిత్రుడినే నేను కుమారుడిగా చూసుకుంటాను. కాబట్టి ఈ వివాహంలో నువ్వు ఇచ్చేటువంటి సుఖం ఇదే. ఈ నియమ పాలన చేస్తూ నువ్వు ఆమెను పరిగ్రహించు అని చెప్పాడు. అర్జునుడు అంగీకరించాడు. ఆమెతో 3 సంవత్సరాలు అక్కడ నివాసం చేశాడు అర్జునుడు. వారికి పుత్రుడు కలిగాడు. ఆ పుత్రుడు కలిగిన తర్వాత ఆ చిత్రవాహనుడి యొక్క అనుమతి తీసుకొని అక్కడి నుంచి అర్జునుడు బయలుదేరాడు.